హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? మహాదేవుని కృప చేత అందరం క్షేమంగా ఉండగలిగాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నాడండి. ప్రియులారా, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు, వాగ్దానాలు మనం స్వీకరించుదాం రండి. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. 2 Peter 1:19. We also have the prophetic message as something completely reliable, and you will do well to pay attention to it. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి సంపూర్ణమైన వాక్యాన్ని అనుగ్రహించారండి. కాబట్టి మనం ఈ వాక్యానికి ఏది కలపకూడదు, ఏది తీసివేయటానికి మనకి అధికారము లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత సంపూర్ణంగా ప్రభు ప్రతిదీ కూడా పొందుపరచబడి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టారండి. కాబట్టి దీన్ని చదివి వివేచించి అర్థం చేసుకుని పరిశోధించి ఆ ప్రకారంగా నడుచుకుంటూ దేవుని నామానికి గంత తెచ్చేవారంగా ఉండాలి. కానీ పిల్లరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేసేవారంగా మనం ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లల వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, అనేకమైన ప్రవచనాలు ఉన్నాయండి. మరి యేసయ్య మొదటి రాకడలో ఆయన ప్రవచనాలన్నీ, తనను గూర్చి చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా తూచ తప్పకుండా నెరవేరినాయి. మరి ప్రభు మళ్ళా మనందరి కోసము ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి, మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి ఆరోహణమైపోయారు. మళ్ళా తిరిగి వస్తానని వాగ్దానం చేశారు కదా. ఆయన 2వ రాకడలో వచ్చేటప్పటికి మనం అందరం కూడా సిద్ధపడాలి. దానికోసం అనేకమైన ప్రవచనాలు, ఆయన రాక కంటే కూడా 2వ రాకడ కొరకు అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ నెరవేర్పులో జరుగుతున్న కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆ ప్రవచన వాక్యాలన్నిటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి, మనం విని దానిని లక్ష్య పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి వాక్యం మనకి వెలుగుగా ఉందండి, దీపంగా ఉంది. అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. చీకటిలోను అంధకారంలో మనకి వెలుగును ప్రసాదిస్తుందండి. దేవునికి స్తోత్రం. ఎలా అంటే కేవలం ఉపదేశం ద్వారానే, దేవుని యొక్క వాక్కు ద్వారా. దీన్ని మనం నమ్మాలి, మనం ఆచరణలో పెట్టాలి అండి. వాక్యంలో మనం చూస్తే సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 23వ వచనంలో ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభు మనకి ఆయన ఇచ్చిన వాక్కు మనకి ఆజ్ఞ దీపముగా ఉందండి. అది మనల్ని నడిపిస్తుంది. ఆజ్ఞ వెంబడి మనం నడుచుకోవాలి. ఉపదేశించారు ప్రభు, ఆ ఉపదేశము మనకి వెలుగుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాక్యమందు మనం లక్ష్య పెడదాము. స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది, దాని యందు లక్ష్యం ఉంచి ఈ లోకములో వస్తున్న అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తలు, వీరి యందు మనము లక్ష్యం ఉంచగా నిజమైన దేవాది దేవుని యందు లక్ష్యం ఉంచలాగును. పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులను తెరవచేసి చీకట్లో ఉన్న మన బ్రతుకులకు వెలుగును ప్రసాదించి సరైన మార్గంలో, తిన్ననైన మార్గంలో మనం నడిపించి ఆశీర్వదించునుగాక. అటు విధమైన కృపా భాగ్యం వింటున్న మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదిస్తారు. మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ వచనం చూస్తే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి వాగ్దానం కదా. మీరు అడుగు పెట్టే స్థలాన్ని దేవుడు మీకు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు.
వాగ్దానం ఇచ్చాడంటే ఆయన నెరవేర్చి తీరుతాడు. నమ్ముదాము. పిల్లల ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడిగా మమ్మల్ని దర్శించి దీవిస్తున్నావు. మా బిడ్డలను ఆశీర్వదిస్తున్నావు. నీకు వెలుగులో ప్రభా నాయన తండ్రి నీవు దీపంగా ఉండి మా మార్గాలను సరళం చేస్తూ మమ్మల్ని తిననైన మార్గం నడిపిస్తున్నావు. స్థిరమైన ప్రవచన వాక్యము మాకు అనుగ్రహింపచేస్తావు తండ్రి నాయన. వాటిని నమ్మి విశ్వసించి ప్రభా నీ రాక కొరకు సిద్ధపడే వారంగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటున్నాను ప్రభా. మీ దిన దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. బలహీనలను బలపరచండి, స్వస్థపరచండి ప్రభా నాయన తండ్రి. ఎవరైతే నాయన దీనులుగా దరిద్రులుగా ప్రభా కొట్టుమిట్టాడుతున్నారో వారందరినీ లేవనెత్తండి ప్రభా. నీకు స్తోత్ర. సమస్యలలో సతమతమైపోతున్న బిడ్డలకు విడుదల దైత్యమని వేడుకుంటున్నాను ప్రభా. నీ మహాకృప చేత ప్రజలందరినీ రక్షించమని ఆదుకోమని ప్రభా నేను ఈ సందులో వేడుకుంటున్నాను నాయన. నీ కృపగల హస్తాలకు మా బిడ్డలందరినీ సమర్పించుకుంటూ ప్రభా నాయన తండ్రి బలహీనతల నుంచి బలపరిచి స్వస్థపరచండి ప్రభా నాయన. లోకంలో ఉన్న పరిస్థితులన్నింటినీ ఎదుర్కొనే భాగ్యం మా బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించమని ప్రభా నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావాలతో మా బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.